అప్లికేషన్ తోటి ఎస్టిమేట్ చేస్తాయి. ఇదంతా కలిపి ఒక లేబుల్ అని. ఓకేనా? దాని ఇంటర్నల్గా సబ్ క్లాసెస్ ఉన్నాయి దాన్ని. ఓకేనా? లేబుల్ అంటే అర్థమైందా? విచ్ ఎవర్ రిక్వైర్డ్ ప్యాటర్న్స్ అయితే ఇట్ షుడ్ బి నోటిఫైడ్ యాజ్ ఏ లేబుల్. అందుకనే కదా మనకి L1 అనే ఒక లేబుల్ ఉంది, L2 అనే లేబుల్, ఇలా ప్లస్లతో L2 అనే లేబుల్ చెప్పాడు. అవునా కదా? మనం మార్క్ చేసాం కదా, ఇలా X యాక్సిస్ Y యాక్సిస్. సో ఇక్కడ ఏం చేసాము, ఇదొక లేబుల్, ఇదొక లేబుల్, అంతేనా కదా? ఈ లేబుల్ లోపల సబ్ క్లాసెస్ ఉన్నాయి. అంటే ఇదొక క్లాస్ కింద ఇదొక క్లాస్ ఇదొక క్లాస్ అనమాట. ఓకేనా? అర్థమవుతుంది. అలాంటి క్లాసెస్ బాగా దగ్గరగా ఉన్నాయనుకోండి, వీటన్నిటిని కలిపి K నియరెస్ట్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి? నియరెస్ట్ నైబర్స్ అని అంటాం. అలాగే వీటన్నిటిని కలిపి K నియరెస్ట్ నైబర్స్ అంటాం. అంటే దీంట్లో ఏమవుతుంది, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ కలిపి అంటున్నాను. అర్థమవుతుందా? దగ్గరగా ఉన్న ఒకదానికి సంబంధించిన క్లాసిఫై చేసిన ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని అంతటినీ కలిపి నేనేమన్నాను, K నియరెస్ట్ నైబర్స్ అన్నాను. అర్థమవుతుందా? టెర్మినాలజీ క్లియర్గా ఫాలో అవుతున్నారు. టెర్మినాలజీ అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే ఒక లేబుల్ ఇదొక లేబుల్. ఓకే? ఇంకా అలా n నెంబర్ ఆఫ్ లేబుల్స్ ఉండొచ్చు మనకి. ప్రస్తుతానికి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓన్లీ లేబుల్ 1 అండ్ లేబుల్ 2 అని పెట్టుకోండి. ఓకే? ఈ లేబుల్స్ యొక్క ప్యాటర్న్ అంతా ఒకలా నేను డిఫైన్ చేస్తాను ట్రయాంగిల్స్ కింద. అలాగే ప్లస్ కింద వేరేగా డిఫైన్ చేశాను అంతే. ఓకే? కావాలంటే మీరు వేరే వేరే సింబల్స్ కూడా ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. సో ఇది ఒక లేబుల్, ఇది ఒక లేబుల్, లేబుల్ 1 లేబుల్ 2. సో ఈ లేబుల్ 1 లేబుల్ 2 ఎప్పుడూ కూడా పక్కనే ఉండదు అనే రూల్ లేదు. మేబీ చాలా డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు. కానీ ఈ లేబుల్లో ఉన్న వాటి అన్నింటినీ ఒక లేబుల్ సంబంధించిన దాంట్లో KN అని పిలుస్తాం. అలాగే ఈ లేబుల్ అనే దాంట్లో KN అని పిలుస్తాం. అదేనా క్లియర్గా? సో ఇప్పుడు ఈ KN అని డిఫైన్ చేస్తున్నప్పుడు దానికి చుట్టూరా ఒక అవుట్ లేయర్ ఉంటుంది. అవుట్ లేయర్ ఎలా డిఫైన్ చేస్తాం మనం? ఒక అవుట్ లేయర్ డిఫైన్ చేయాలి. ఎలా చేస్తాం? సార్ సపోజ్ మీరు అందరూ ఇలా కూర్చున్నారు, పీపుల్ ఆర్ ద వెక్టర్స్. ఓకేనండి? ప్యాటర్న్స్ని మీరు మ్యాప్ చేసి ఉన్నారు. ఇది X యాక్సిస్ అది Y యాక్సిస్ అని అనుకుంటే మీరు పాయింట్ అవుట్ అయ్యి ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు అవుట్ లేయర్ గీయాలనుకోండి, ఎలా చేస్తాను? క్లాస్ రూమ్ బోర్డ్ ఏదైతే ఉందో అదంతా కలిపి అవుట్ లేయర్. మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాగ వెళ్తాం, అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ సర్కిల్ డిఫైన్ చేసినప్పుడు ఏమైపోయింది, ఈ పార్ట్ ఒకటే కొంచెం డిఫరెన్షియేట్గా వచ్చింది, అంతేనండి. దీన్ని నేను ఏం చేశాను, కొద్దిగా సర్క్యులేషన్ మోషన్లో తయారు చేశాను. అర్థమైందా? అప్రాక్సిమేషన్ ఏం చేశాను, సర్కిల్ లాగా డిఫైన్ చేశాను. సర్కిల్ డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి మనం రేడియస్ క్యాలిక్యులేట్ చేసి, సో ద లేబుల్ was defined as రేడియస్. రేడియస్ కింద నేను డిఫైన్ చేయడం మొదలుపెట్టాను. రేడియస్ కింద చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది, దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ రిలేటెడ్ టు ద ఎగ్జాక్ట్లీ. దానికి ఒక రేడియస్ ఉంటుంది. రేడియస్ అనేది కూడా డిస్టెన్స్ మెజర్లో ఒక పార్టే కదా, అంతేనే కదా. D = 2R అనే కదా డిస్టెన్స్ అనేది.